హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్లో అప్పటి వరకు ఉన్న ఫ్రెండ్స్ శత్రువులు ఫ్రెండ్స్ గాను ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చెప్పబోయే వీడియో మీకే అర్థమవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం లైవ్లో ఒక టాస్క్ నడుస్తుంది. ఈ టాస్క్ ఏంటంటే టీనేట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో నుంచి ఒకరు నేరుగా సెకండ్ ఓనర్ అవ్వచ్చు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ ఓనర్స్ టీం వాళ్ళకి కొన్ని బొమ్మలు ఇచ్చారు, అలాగే టీనేట్స్ టీం వాళ్ళకి ఒక బాస్కెట్ ఇచ్చారు. అయితే సమయానుసారం ఓనర్స్ టీం వాళ్ళు బొమ్మలు విసురుతూ ఉంటే టీనేట్స్ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బొమ్మలను పట్టుకొని బాస్కెట్లో వేయాలి. ఇక ఈ టాస్క్ స్టార్ట్ బజర్ నుంచి ఎండ్ బజర్ వరకు మోగుతూ ఉంటుంది. ఇక రాము రాథోడ్ని సెకండ్ ఓనర్ని చెయ్యాలనే ఆలోచనలో ఇమాన్యుయల్, తనుజా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తన బొమ్మలను తనకి రాము రాథోడ్కి సాక్రిఫైస్ చేశారు. దీంతో రీతు ఒక్కసారిగా రెచ్చిపోయి, అలా ఎలా ఆడతావు, నువ్వు పెద్ద రేలంగి మావేలాగా సరిపోయావు ఇమాన్యుయల్ అంటే ఇమాన్యుయల్ కూడా ఎక్కడా తగ్గలేదు. ఇమాన్యుయల్ అంటుంటే తనుజా చూస్తూ ఊరుకుంటుందా? ఎందుకంటే వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్పాలి. ఇక తనుజా స్టాండ్ తీసుకొని, నువ్వు నీ గ్రూప్ ఎవరైతే ఓనర్స్ టీంతో ఉండొచ్చు, కానీ మేమైతే గ్రూప్గా ఆడకూడదా, మేమైతే గ్రూప్గా ఉండకూడదా? అయినా రాము రాథోడ్ చూస్తుంటే జాలేస్తుంది. ఒక్క బొమ్మ కూడా తను తీసుకోకుండా ఉంటే అది ఎలా రీతు అంటూ తనుజా రెచ్చిపోయింది. ఇక ఎండ్ బజర్ ముగిసే సమయానికి తనుజా ఏం చేసింది అంటే తన బాస్కెట్లో ఉన్న బొమ్మలన్నీ కూడా రాము రాథోడ్ బాస్కెట్లో వేసేసి సెకండ్ విన్నర్ని చేసేసింది. దీంతో రీతుకు సరదా తీరింది అంటూ ఇమాన్యుయల్ అన్నాడు. ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. మరి మొత్తానికి టీనేట్స్ టీం నుంచి మొదటిగా ఓనర్ గా భరణి, సెకండ్ ఓనర్ గా రాము రాథోడ్, అది కూడా తనుజా వల్లనే చెప్పాలి. మరి మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.